ఆచి చికెన్ మసాలా. సనత్ నగర్ టీమ్స్ పై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారింది సిచ్యువేషన్. సనత్ నగర్ టీమ్స్ నిర్మించిన ఘనత తమదే అంటున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. మా హయాంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చామంటున్నారు ఆయన. 2022లో ప్రారంభమైన సనత్ నగర్ టీమ్స్ ని 60% పూర్తి చేసింది మేమే అంటున్నారు తలసాని శ్రీనివాస్. వ్యాఖ్యలు మిగిలిన పని పూర్తి చేయడానికి 2.5 ఏళ్లు పట్టిందని, 22A ద్వారా పేదల భూములకు గండిపడిందంటున్నారు తలసాని. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సార్, సనత్ నగర్ టీమ్స్ మీరు అక్కడ తీసుకొచ్చారు. అప్పుడు నిన్న సీఎం దాన్ని ప్రారంభిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో జియోలు తీయటం, కొబ్బరికాయలు కొట్టడం, టీమ్స్ని ఎక్కడ పూర్తి చేయలేదు, మేము వచ్చిన తర్వాత పూర్తి చేశామంటూ కామెంట్ చేశారు. ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు రావద్దన్న ఉద్దేశంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిన మాట వాస్తవం. రెండోది, గ్రేటర్ హైదరాబాదు 4 వైపులా కూడా టీమ్స్ హాస్పిటల్స్ ఉండాలని చెప్పి గచ్చిబౌలి కానివ్వండి, అదేవిధంగా ఈ సనత్ నగర్ ఎర్రగడ్డ ప్రాంతం ఏంటంటే నేను ప్రపోజల్ చేసింది. అక్కడ స్థలం ఉన్నది, ఒక 86 ఎకరాల స్థలం ఉంది, అది హాస్పిటల్దే. నేను ప్రపోజల్ చేసి ఆ రోజు క్యాబినెట్లో చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు అధికారులను పంపించి నేను విజిట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు. అక్కడ దాకా ఓకే సార్, కానీ సీఎం అది చెప్పట్లేదు. మీరు ఓన్లీ జియోలు తీసుకురావడం, కొబ్బరికాయలు కొట్టడం పూర్తి చేయలేదు అంటున్నారు. నేను ఏమంటే ఆ రోజు ఎంతవరకు పని జరిగింది వీళ్ళ ప్రభుత్వం వచ్చేవరకు అనేది కన్నారా చూసినటువంటిది. మీరేం చెప్తారు? ఎంతవరకు జరిగింది అనుకుంటారు? మీ ప్రభుత్వం మీరు దిగిపోయినట్టుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 60% వరకు వర్క్ జరిగింది. దానికి ఎందుకు రిబ్బన్ కటింగ్ చేయలేదంటే ఇక మరి అంత అమాయకుడు అనుకోవాలన్నా, లేకపోతే ఒకటే ముఖ్యమంత్రి గారిని కానీ, ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రులు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఒకటి ఆలోచించండి. ఏంది ముఖ్యమంత్రి గారు ఒక టీమ్స్ హాస్పిటల్ పోతే అక్కడ డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ ముంగట ఆ లాంగ్వేజ్ ఏంది? ఒక స్కూల్ ఇనాగ్రేషన్ పోతే ఆ స్కూల్ పిల్లల ముంగట ఏం లాంగ్వేజు? ఎయిడ్ స్పీచ్ గురించి ఒకటేమో బిల్ తెస్తామని అంటుండ్రు. మీ విఘ్నత మీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఏడిపోయినా ఈ బూత్ మాట. ఇప్పుడు అధికారం కార్యక్రమాలు జరిగినప్పుడు అధికార కార్యక్రమాల్లో నేను ఎందుకు పోతున్నా, నేను ఏం మాట్లాడాలి, కనీసం అది ప్రిపేర్ కాకుండా ఏడబడతాడ బూతు పురాణం ఇప్పేటువంటిది. ఇప్పుడు సెక్రటరేట్ ఉన్నది, సెక్రటరేట్ కూడా ఆయనే కట్టినా. నిన్న చెప్పాడు చార్మినార్ నేనే కట్టినా అంటాడు, గోల్కొండ నేనే కట్టినా అంటాడు. ఇప్పుడు మంది పిల్లల్ని మా పిల్లలు అని చెప్పుకునేంత కర్మ మాకు పట్టలే. ఇప్పుడు నువ్వు కలెక్టరేట్లు మొన్న ములుగులో పోయి చేసింది కానీ, లేకపోతే చెంచల్గూడ స్టీల్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇంతకుముందు ఇనాగ్రేషన్ చేసినాన్ని ఎవరి పీరియడ్లో స్టార్ట్ అయినాయి, మేము ఎంతవరకు దాన్ని వర్క్ చేసి మేమేమో కొబ్బరికాయలు కొట్టి రాయేసి వదిలిపెట్టినాయా? మేము ఈ భారతదేశ చరిత్రలోనే స్పాన్ ఆఫ్ షార్ట్ టైం లోపల కట్టాలన్నటువంటి తలంపుతోనే చేసినటువంటి కార్యక్రమాలు. ఇంకోటి 22A నిషేధిత భూములు ఉన్నాయి కదా సార్, దీనికి సంబంధించి ఏం చెప్తారు? హైదరాబాద్లో మీకు హైదరాబాద్ మొత్తం కూడా పరిచయం ఉంది, చాలామంది ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు 22A అనేది మొన్న కూడా చెప్పిన 3-4 రోజుల కింద చెప్పిన, అసలు దీన్ని ప్రొవిజన్లో పెట్టింది ఎవరు? మీరే పెట్టిర్రు. మీరే డ్రామాలు, మొన్న క్యాబినెట్లో డ్రామాలు, నిన్న మంత్రి గారి డ్రామాలు. మీరు అసలు 22Aల ప్రైవేటు వ్యక్తుల భూములు పెట్టే అధికారం మీకు ఎవడిచ్చాడు? దేవుడి మీద ఒట్టే చెప్పండి. 30%, 40% మీరు నెగోషియేట్ చేసి కొన్ని క్లియర్ చేసిరా లేదా మీరు చెప్పండి. 22Aల అసలు ప్రైవేటు భూములు పెట్టేటువంటి అవసరం ఏందా మీకు? ఏం అవసరం మీకు? పాపం వాళ్ళు కష్టపడి వాళ్ళ తాతలు ముత్తాతలు తండ్రుల నుంచి పరంపరకు వస్తున్నటువంటి ఆస్తుల మీద మీకే ఓడిచ్చారు అధికారం. రైట్. ఇటు సనత్ నగర్ టీమ్స్కి సంబంధించి దాంతోపాటు అల్వాల్ కావచ్చు, ఎల్బీ నగర్ టీమ్స్ కూడా కావచ్చు, అన్నీ కూడా 2022లోనే స్టార్ట్ చేశాము. దాదాపు ఇవన్నీ కూడా 60% పనులు పూర్తయ్యాయి అంటూ కూడా మాజీ మంత్రి తలసాని చెప్తున్నారు. సీఎం మాటలను తన విజ్ఞతకే వదిలేస్తున్నాను, ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకే నష్టం చేకూరుస్తాయంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రంగాతో వాసు, TV9 హైదరాబాద్.